డీటెయిల్స్ చూస్తే భూ యజమానులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ నూతన సంవత్సరం సందర్భంగా తీపి కబురు అందించింది. రాష్ట్రంలో వివాదాస్పదంగా ఉన్న 22A జాబితా నుంచి 5 రకాల భూములను తొలగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కొత్త ఏడాదిలో తన తొలి సంతకాన్ని ఈ ఫైల్ పైన చేశారు. ముఖ్యంగా సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రైవేటు పట్టా భూములను ఈ నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించడం ద్వారా లక్షలాది మంది రైతులకు భూ యజమానులకు పెద్ద ఉపశమనం లభించినట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్. నూతన సంవత్సరం వల్ల ఏపీ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం ఉన్నది. ఈ నిర్ణయం తోటి ఏపీలో లక్షలాది మంది రైతులకి, లక్షలాది ఉద్యోగులకి, అట్లాగే స్వతంత్ర సమరయోధులకి సంబంధించినటువంటి వీళ్ళందరికీ కూడా 18/6/1954 ఈ అడ్డంకులను పూర్తిగా తొలగించి ఏర్పాటు ఏపీ ప్రభుత్వం. సంవత్సరం వేళ ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగానే ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు మొదటి తీసుకున్నారు. 22Aలో ఉన్నటువంటి మాజీ స్వతంత్ర సమరయోధులు, అట్లాగే ఈ భూముల హక్కులు పూర్తిగా కూడా తమ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిషేధ జాబితా నుంచి పూర్తిగా తొలగించి ఏర్పాట్లు చేసింది. అందులో 5 రకాల భూములకు సంబంధించినటువంటి ఈ భూముల్లోని పూర్తిగా 4 రకాల పెండింగ్ పెట్టి అది కూడా నెక్స్ట్ తుది నిర్ణయం తీసుకొని సీఎం ఆదేశాల మేరకు ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నది. 22Aలోను 18/6/1954లో అడ్డంకులు ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకి ఏవైతే ఉన్నాయో ఈ దారదత్తం చేసే వెసులుబాటు గాని అన్ని విధాలుగా 22Aలో ఉన్నటువంటి అడ్డంకుల్ని పూర్తిగా తొలగించింది. మొదటి సంతకం మొదటి రోజున ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి లక్షలాది మంది రైతులు ఈ రోజు అరస వ్యక్తం చేస్తున్నారు. ఈ అరస వ్యక్తం చేస్తున్న సందర్భంలోని ప్రైవేటు పట్టా భూములు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా దాన్ని ఎవరైతే దౌర్జన్యంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం, మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు కొన్ని రకాలమైనటువంటి సైనిక ఉద్యోగులకు గాని, స్వతంత్ర సమరయోధులు యొక్క భూములు గాని వాళ్ళకి తెలియకుండానే ఏవైతే ఉన్నాయో భయపెట్టి అన్ని రకాల రిజిస్ట్రేషన్ చేసుకున్న వెసులుబాటు ఉన్నది. అవన్నీ కూడా జిల్లా కలెక్టర్లకు కూడా అప్పచెప్పింది. అది రద్దు చేసే వెసులుబాటు ఆ జీవోను కూడా తీసుకొచ్చింది. ఈ 22Aలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ ఏవైతే ప్రైవేటు వ్యక్తులు ఏవైతే దారదత్తం చేసినటువంటి ఏవైతే ఆ భూములు 18/6/1954 ముందు ఉన్నటువంటి వెసులుబాటుని అంతా కూడా అన్ని కూడా 22Aలో ఉన్న జాబితాని పూర్తిగా తొలగించి ఏవైతే ఉన్నాయో ఆనాడు ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులు, రైతులు, ఆ యొక్క యజమానులు హక్కుల్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వము మా హక్కులుగా తీర్చిదిద్దింది. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు అనేది పూర్తిగా తేటతెల్లమైంది. ఏదేమనుకున్నా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి లక్షలాది మంది రైతులు ఈ రోజు హర్ష వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క 22Aలో ఉన్నటువంటి ఆ జాబితాని ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగము, స్వతంత్ర సమరయోధులు, మాజీ సైనికోద్యోగులు అందరూ కూడా ఈ రోజు హర్ష వ్యక్తం చేసే పనిలో ఉన్నారని తెలుస్తున్నది. ఆ భూములు ఆ యజమానికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా వాళ్ళకే చెందే ఏర్పాట్లు చేసింది. ఈ 22A అడ్డంకులు తొలగించింది. పూర్తిగా వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇచ్చే ఏర్పాట్లు చేసింది. అమ్ముకునే స్వేచ్ఛనిచ్చింది. రిజిస్ట్రేషన్ చేసుకునే స్వేచ్ఛ కూడా ఇచ్చింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్. దువ్వాడ మాధురి అప్పన్న ఆడియో కేసులో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న అప్పన్న కనిపించడం లేదంటూ ఆయన భార్య శ్రీకాకుళం ఎస్పీకి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతుంది. సోమవారం నుంచి తన భర్త ఆచూకీ తెలియడం లేదని, 2 వ్యక్తులు వచ్చి అప్పన్నను తీసుకెళ్లారని ఆమె పోలీసులకు తెలిపింది. విచారణ నిమిత్తమే తీసుకెళ్లారా లేక కిడ్నాప్ చేశారా అన్నది స్పష్టంగా తేల్చాలని ఆమె డిమాండ్ చేసింది. తన భర్తకు ప్రాణహాని ఉందంటూ కన్నీరు మున్నీరుగా విలపించిన అప్పన్న భార్య ఈ మొత్తం వ్యవహారం రాజకీయ కుట్రగా మారిందని, ఏడాదిన్నర కాలంగా స్వగ్రామంలో అడుగు పెట్టలేని పరిస్థితి తమకు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు విచారణ ప్రారంభించగా అప్పన్న ఆచూకీపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, చెప్పండి. పరశురాం, అన్మ్యూట్ చేసుకోండి మీ వాయిస్.
యా ఏదైతే ఏదైతే ప్రైవేట్ ఏదైతే సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి దువ్వాడ మాధురి, అక్కడ దువ్వాడ శ్రీనివాసు సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళ భార్య భర్తల విషయంలో కానీ మిగతా విషయంలో కానీ రాష్ట్రంలో ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఈ విధంగా చూసుకుంటే పరశురాం చెప్పండి, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేయండి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఒక మహిళ ఎస్పీ గారికి ఈ రోజు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. తన భర్త కనబడలేదు అంటూ తన భర్తని ఎవరో వచ్చి కిడ్నాప్ చేశారని చెప్పేసి శ్రీకాకుళం ఎస్పీకి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే దువ్వాడ మాధురి మాజీ ఎమ్మెల్సీ భర్త అయిన దువ్వాడ మాధురికి సంబంధించి అప్పన్న వీళ్ళిద్దరి మధ్య కాల్ సంభాషణ ఏదైతే ఉందో ఈ కాల్ సంభాషణకు సంబంధించిన వివరాలను బయటకు వస్తూ అనేక రకాలైన విషయాలను ఆ కాల్ సంభాషణలో ఉండడంతో ప్రస్తుతానికి మన దువ్వాడ మాధురి అప్పన్న ఆడియోలు ఎప్పుడైతే ఎప్పుడైతే లీక్ అయ్యాయో వాటికి సంబంధించి తన భర్తను ఇద్దరు వ్యక్తులు మఫ్టీలో వచ్చి తీసుకువెళ్లారని, అసలు కిడ్నాప్ చేశారా లేకపోతే పోలీసులు వచ్చి తీసుకెళ్లారా తెలియని పరిస్థితిలో ఉన్నారు. అయితే దానికి సంబంధించి ఈ రోజు ఎస్పీకి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. మేము గత కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు సంవత్సరాల కాలంగా మా సొంత గ్రామానికి కూడా వెళ్ళలేని పరిస్థితి మాకు ఏర్పడింది. తన భర్తకు కూడా ప్రాణహాని ఉంది అని చెప్తున్న తన అప్పన్న భార్య ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తునైతే వేగవంతం చేశారు. దీనికి సంబంధించిన విషయాలు అప్పన్న అనే వ్యక్తి నిమ్మాడికి సంబంధించిన గ్రామ సర్పంచ్ గా పోటీ చేయడంతో తనకి తర్వాత అదే కాకుండా ఎవరైతే ఉన్నారో దువ్వాడ శ్రీనివాస్ తనకు ముఖ్య అనుచరుడై ఉండటం వలన ఈ పార్టీ పగ్గాల వల్ల వీళ్ళ మధ్యన జరుగుతున్న వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి వివాదాలా లేకపోతే వీళ్ళు మాట్లాడుతున్న మాటలు సంభాషణ ఏ విధంగా ఉందో తెలుసుకోవడం కోసం ఎంక్వైరీకి తీసుకెళ్లారని చెప్పి చెప్తున్నారు. కానీ ఎంక్వైరీకి అయితే తీసుకెళ్లలేదు పోలీసులు. మేమైతే తీసుకెళ్లేదని పోలీసులు చెప్తున్నారు. కానీ ఎవరో ఇద్దరు వ్యక్తులు మఫ్టీలో వచ్చి తన భర్తను తీసుకువెళ్లారని, ఇంతవరకు తన భర్త ఆచూకీ కూడా తెలియలేదని, నా భర్త ఆచూకీ నాకు తెలియజేయాలని చెప్పేసి అప్పన్న భార్య అయితే ఎస్పీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు కూడా అప్పన్నను వెతికే పనిలో ఉన్నారు. అప్పన్న దొరికినట్లయితే ఇంకా ఎన్నో విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి అసలు దీనికి కారణం అసలు కిడ్నాప్ చేశారా లేకపోతే పోలీసులు విచారణకు తీసుకెళ్లారా అనే దానిపైన ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎస్పీ అయితే హామీ ఇవ్వడం జరిగింది. అయితే దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడైన అప్పన్నను తీసుకెళ్లడంలో అంతరం ఏంటి? నిమ్మాడి గ్రామ ప్రజలు కూడా ఒక వ్యక్తిని సంవత్సర కాలంగా ఊళ్ళోకి రానివ్వడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన పోలీసులు కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ కూడా తనకు సంబంధించిన వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారనే కోణంలో ఆయన కూడా పోలీసులకు చెప్తున్నారు, మా అనుచరుడు ఎక్కడున్నాడు, ఏం చేశారు, అసలు మా అనుచరుడు ఉన్నాడా లేకపోతే లేదా, ఏం చేశారు, ఎవరు తీసుకెళ్లారు, అసలు ఆ మాటల్లో ఉన్న అర్థం ఏంటనే దానిపైన కూడా మాట్లాడటం అయితే జరిగింది. దీనిని పోలీసులు సీరియస్ గా తీసుకొని అప్పన్న వెతికే పనిలో అయితే మాత్రం ఉన్నారు. దువ్వాడ మాధురి అప్పన్న ఆడియో లీక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆడియో లీక్స్ లో అసలు ఏముంది, అసలు అందులో ఉన్నదానికి కారణం ఏంటి, ఏం మ్యాటర్ ఉంది, ఆ మ్యాటర్ తెలియకుండా నా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన భర్తకు కూడా ప్రాణహాని ఉందని, నా భర్తని కాపాడాలని, మళ్ళీ మా స్వగ్రామానికి మమ్మల్ని పంపించాలని చెప్పేసి ఎస్పీ గారిని అయితే వేడుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ పరశురామ్ ఫర్ ద అప్డేట్. నూతన సంవత్సరం వేళ స్విట్జర్లాండ్లో పెను విషాదం చోటు చేసుకుంది. స్కీ రిసార్ట్ నగరం క్రాన్స్మాంటాలోని ఒక నగరంలో ఒక బార్లో ఒక న్యూ ఇయర్ వేడుకలు జరుగుతూ ఉండగా అక్కడ స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:30 భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఇక ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడినట్లుగా అధికారులు తెలిపారు. పేలుడు తాటికి భారీగా మంటలు చెలరేగినట్లుగా స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్స్, అగ్నిమాపక సిబ్బంది అలాగే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని బీఆర్కే ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రమ్య. ప్రస్తుతం అయితే స్విట్జర్లాండ్ లో వేడుకల సందర్భంగా అనే లగ్జరీ రీస్టార్ట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఉదయం 1:30 సమయంలో చోటు చేసుకుంటున్న సుమారు 40 మంది పైగా సమాచారం అయితే ఉంది.
సుమారు 100 మందికి పైగా తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆ స్థానిక హాస్పిటల్ కి చేరవేసి వారికి వైద్య చికిత్స అందించే విధంగా కూడా చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఇది దాడి కానీ ఆకస్మిక ప్రమాదం అని అధికారులు చెప్తున్నారు. పేరు కారణం ఫైర్ ప్రమాదకర వస్తువుల వల్ల జరిగిన అగ్ని ప్రమాదాలు కూడా అనుమానాలు అయితే ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో అయితే మొత్తం నిర్ధారణ కాలేదు. కూడా ఏదైతే అధ్యక్షుడు ప్రవీణ్ ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విషాదాన్ని ప్రకటించారు. రమ్య, బాధితుల కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామంటే కూడా తెలియజేస్తారు. ఏదేమైనప్పటికీ నూతన సంవత్సరాన్ని పూర్తి స్థాయిలో ఆహ్వానించే ఈ స్విట్జర్లాండ్ లో ఉన్న ప్రజలు ఆనందంలో మునిగి తేలుతున్న సమయంలో ఒక్కసారిగా మృత్యువాత పడడంతో ఒక్కసారిగా కుటుంబాలంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో అధ్యక్షుడు పూర్తిగా యొక్క ఆధారాలు చూసుకున్నా సరే ఇంకా ఆధారాలు కానీ నిర్మాలు కానీ కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ అశోక్. ఇక డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా జలాల వివాదాలపై అవగాహన కల్పించేందుకు ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కృష్ణా జలాల అంశంపై రాబోయే రోజుల్లో తలెత్తే నీటి యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు అధికార విపక్షాలు సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అసెంబ్లీలో రేపు కృష్ణా జలాలపై ప్రత్యేక చర్చ చేపట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ నీళ్లు నిజాలు అనే పేరుతో దీనికి సంబంధించి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయో, మొన్న రీసెంట్గా జరిగినటువంటి బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి వచ్చినటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, నీటిపారుదల శాఖకు సంబంధించి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాటు ఏం చేసింది అనే అంశాన్ని కొంత కీలకంగా మాట్లాడారు. దాన్ని బేస్ చేసుకునే కొంత కాంగ్రెస్ శ్రేణులో కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ కొంత ఉల్కుబడిన పరిస్థితి ఉంది. దాని నేపథ్యంలోనే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మొత్తం కూడా ఏదైతే చేశారో దానికి సంబంధించి ఈరోజు ప్రజాభవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు మొత్తం కూడా హాజరవడం జరిగింది. ఏదైతే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటి అనేది మొత్తం కూడా పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి ఏదైతే పాలమూరు రంగారెడ్డి మెయిన్గా ఏ ప్రాజెక్ట్ అయితే ఉందో అది 2015లో చేశారు. దానికి సంబంధించి జీవో వచ్చిన తర్వాత దాదాపుగా 7 ఏళ్ల తర్వాత 2022లో దానికి సంబంధించిన డిపిఆర్ మొత్తం కూడా రెడీ చేశారు. 2015లో దాని ప్రాజెక్ట్ అంచనా ఏదైతే ఉందో దాదాపుగా 35,000 కోట్ల అంచనా ఉంది. 7 ఏళ్ల తర్వాత దాని అంచనా దాదాపుగా 87,000 కోట్ల వరకు చేరింది. అప్పుడు 7 ఏళ్ల పాటు కామ్గా ఊరుకుని 2022లో ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. వాళ్ళు మొత్తం కూడా ఖర్చు పెట్టింది అప్పుడు 2015 నుంచి బీఆర్ఎస్ పార్టీ దిగిపోయే వరకు కూడా దాదాపుగా 27,000 కోట్లు ఖర్చు పెట్టారు. 27 ఎకరాలకు కూడా నీళ్లు అందించలేకపోయారని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం పవర్ ప్రజెంటేషన్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా వివరించారు. దీనికి సంబంధించి ఎందుకు మెయిన్గా ఏంటంటే రేపు మండలంలో కావచ్చు, లేదంటే శాసనసభలో ఎవరికి అవకాశం వస్తుందో, ఎవరు ఒకవేళ మాట్లాడాల్సి వస్తే మొత్తం సబ్జెక్ట్ అందరికీ తెలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సూచించిన నేపథ్యంలో దీనికి సంబంధించి మొత్తం కూడా దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులకు అందరికీ తెలియని ఉద్దేశంతోనే ఈ పవర్ ప్రజెంటేషన్ అయితే నిర్వహించారు. మెయిన్గా చూసుకుంటే శీతాకాల సమావేశాలు ఆల్రెడీ మొదలైనవి, ఒకరోజు కంప్లీట్ అయిపోయింది. రేపటి నుంచి జరుగుతాయి. రేపు ఏదైతే కృష్ణా జలాలకు సంబంధించి, గోదావరి జలాలకు సంబంధించి కేసీఆర్ ఏవైతే ఆరోపిస్తున్నారో దాన్ని కొంత ప్రజల్లోకి వెళితే అది రూట్ లెవెల్ వెళ్తే కొంత కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ ఉంటుంది. కాబట్టి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కేసీఆర్ కొంత మాటల్లో మాట్లాడటంలో దిట్ట, సో ప్రజలు కూడా నమ్మే పరిస్థితి ఉంటుంది. సో దీనిలో భాగంగానే కొంత ప్రజల్లోకి వెళ్ళక ముందులే మేల్కొనాలనే ఉద్దేశంతోనే దీనికి సంబంధించి పవర్ ప్రజెంటేషన్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.
తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. తిరుపతి నగరం వాహనాలతో కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా అలిపిరి టోల్ గేట్ నుంచి నగరంలోని గరుడ జంక్షన్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు టోకెన్లు లేని భక్తులకు కూడా స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అలిపిరి మార్గంలో అదనపు సిబ్బందిని మోహరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి. థ్యాంక్ యూ మానస. తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తజనం పోటెత్తారు. ఏదైతే వైకుంఠ దర్శనం కోసం అదేవిధంగా ముక్కోటి ఏకాదశి రోజు నుంచి లక్కీ ట్రిప్ ద్వారా టికెట్లు పొందిన అనేక మంది భక్తులు అంటే అది నిన్నటితో ముగుస్తుంది. మరి ఈ దర్శనం కోసం బారులు తీరిన అనేక మందికి అంటే క్యూ లైన్ లో అధిక సంఖ్యలో ఉండడం వల్ల లేదా వాళ్ళ టోకన్లకు ఈ రోజుతో ఏదైతే వాళ్ళు ఇచ్చిన గడువు ముగుతుందనే నేపథ్యంలో భారీ వాహనాలు అంటే కార్లు కావచ్చు, ప్రైవేట్ వెహికల్స్, ట్రావెల్స్ ఇలా అనేక రకాలుగా రావడంతో తిరుపతి మొత్తం ట్రాఫిక్ స్తంభించి అస్తవ్యస్తంగా మారిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. జనంతో కిక్కిరిసిపోయింది. అయితే పోలీసులు అయితే అంటే ట్రాఫిక్ పోలీసులు అంటే భక్తులు సహనం పాటించాలి, ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలి, కొంత పోలీసులకు సహకరించాలని కోరుతున్న పరిస్థితులు. మరి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఈ రోజు నుంచి జనవరి 1 నుంచి 8వ తేదీ వరకు అంటే టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సర్వదర్శనం కోసం సాధారణ భక్తులకు కూడా అంటే ఎలాంటి టోకన్లు లేని వారికి కూడా సర్వదర్శనం కల్పిస్తూ ఆలయం మీద ఏదైతే టీటీడీ చైర్మన్ వారు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ 8 రోజులు కూడా దాదాపు జనవరి 8 వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇదే విధంగా జనం రద్దీగా ఉంటారు లేదా భక్తులు పోటెత్తే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే అంటే గతంలో మనం చూసాం ఏదైతే డిప్ ద్వారా అంటే ఉత్తర భారతదేశం చెందిన వాళ్ళకి అటు నుంచి వచ్చిన వాళ్ళకి చాలా మందికి ఏదైతే ముక్కోటి ఏకాదశి సర్వదర్శనం కావచ్చు, ఇవన్నీ వైకుంఠ ఏకాదశి ఈ దర్శనాలు వాళ్ళకు దొరుకుతా ఉన్నాయి, లోకల్ ఉన్నాయి, మాకు దొరకట్లేదని కాంగ్రెస్ ఎంపీ కూడా ఆరోపించిన నేపథ్యము. మరి అదే విధంగా ఒక సిస్టమ్ లేదు ఇక్కడ ఏదైతే అంటే డబ్బులకే దర్శనం దొరుకుతా ఉందని ఒక ఆరోపణ కూడా ఉన్న నేపథ్యంలో మరి తాజాగా ఏదైతే జనం ఎక్కడికెక్కడ స్తంభించిపోయారో భక్తులు కూడా అంటే స్వామిని దర్శించుకోవడానికి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ఏదైతే క్యూలను కావచ్చు, అదే విధంగా చాలా చోట్ల అలిపిరి వద్ద నుంచి గరుడ జంక్షన్ వరకు కూడా సుమారు కిలోమీటర్ల మేర ఏదైతే వాహనాలు ఆగిపోయినాయి అంటే ఆ ప్రైవేట్ ట్రావెల్స్ కార్లోనే భక్తులు అక్కడే కూర్చొని వెయిట్ చేయాల్సిన పరిస్థితి. మరి ఇదంతా కూడా నిదానంగా పోలీసులు అంటే ప్రత్యామ్నాయంగా ట్రాఫిక్ ను మళ్లించి అంటే టీటీడీ తిరుమల చేరుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు ఆ విధంగా చర్యలు తీసుకునే విధంగా ఇప్పటికే పోలీసులు కార్యాచరణ ప్రారంభించారు. అదేవిధంగా ఆలయ అధికారులు కూడా భక్తులకు సహనం పాటించాలని ఏదైతే ఒక సందేశము లేదా ఒక మెసేజ్ పంపిన పరిస్థితి. మరి ఖచ్చితంగా ఈ 8 రోజులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల తాకిడితో కిటకిటలాడుతుంది. ఓకే, థ్యాంక్ యూ బసవరాజ్. రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు నూతన సంవత్సర జోస్ మరింత కిక్కిచ్చింది. మంగళ బుధవారాలు 2 రోజులలో ఏకంగా 750 కోట్లకు పైగా మద్యం అయితే అయితే డిసెంబర్ నెలలో మొత్తం మీద 5102 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ నెలకు సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చరిత్రలోనే అమ్మకాలు ఆదాయం ఇదే అత్యధికమని కావడం గమనార్హం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నూతన అంటే సంవత్సరం 31 డిసెంబర్ వస్తుందనగానే కుర్రతలుగేటువంటి కుర్రకారులు కావచ్చు, తర్వాత మధ్యతరగతులు కావచ్చు, మొత్తానికైతే మాత్రం ఒక ఎంజాయ్మెంట్ చేయాలనేటువంటి దృక్పథంతోనే చాలా ఉత్సాహంతో ఉంటారు. ఎందుకనంటే దావత్ తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క బీర్లు కావచ్చు, తర్వాత బ్రాండ్స్ కావచ్చు, రకరకాలైనటువంటి మందు పానీయాలతోని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే మొత్తానికి చూసినట్లయితే కనుక 30-31 అంటే ఈ 2 రోజులలో మద్యం అమ్మకాలు దాదాపుగా 750 కోట్లు అంటే 2 రోజులలోనే 750 కోట్లు మద్యం సేలింగ్ చేయడం జరిగింది. అంటే ఆ తర్వాత డిసెంబర్ మంతానికి కొత్తగా చూసినట్లయితే కనుక 5102 కోట్లు మద్యం అమ్మకాలు. ఇది గతంలో ఎప్పుడు కూడా జరగనటువంటి సందర్భం. రాష్ట్రంలోనే ఇది ప్రథమంగా రికార్డ్ అయినటువంటి మద్యం సేలింగ్ షాపులు. అంటే ఎంత రెవెన్యూ అంటే తెలంగాణ ప్రజలు ఏ విధంగా దానికి ప్రియులైన్లు ఆకర్షితులైన మనం చెప్పుకోవచ్చు. అన్ని కూడా 31 డిసెంబర్ వస్తుందంటే పోలీసులు కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో ఇదంతా గృహాలకు చేరుకోవడం జరిగింది.
పబ్బులకు, తర్వాత రిసార్ట్లకు, తర్వాత ఇంకోటి అంటే ఫామ్ హౌస్లకు ఎక్కడికి వెళ్ళకుండా రోడ్ల మీద తిరగకుండా సేలింగ్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇది సరే అక్యురేట్ గా అటువంటి ఒక లెక్క ప్రకారం అయితే ఎక్సైజ్ శాఖ దగ్గర ఒక సరైనటువంటి నిర్ణయం అంటే సరైన ఒక రేటు ఒక అవగాహన కలిగినటువంటి సందర్భం వచ్చింది. అంటే మొత్తం మీద డిసెంబర్ నెల అనేది రాష్ట్ర ప్రభుత్వానికి కలిసొచ్చిన రోజుగా రాష్ట్ర చరిత్రలోనే తిరిగి రాసిన అధ్యాయంగా చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగిందంటే ఈ సంవత్సరం ఇదే మొదటిసారి అని చెప్పేసి ఎక్సైజ్ శాఖ తెలపడం జరుగుతుంది. ఝాన్సీ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవీందర్. ఇవి ఇప్పటి వరకు నా 6 at 6 అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్. తెలుగుడి సత్తా.